హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. తన రివెంజ్ తీర్చుకోవడానికి వెళ్తున్న షికమారు టీంని సునాడే ఆపితే కకాషి కెప్టెన్గా ఉంటా అని చెప్పడంతో కన్విన్స్ అయ్యి ఓకే చెప్పింది. ఇంకా తర్వాత మన టీం హిడాన్ ఇంకా కాకుజుతో బ్యాక్ టు బ్యాక్ ఫైట్స్ అయితే చేసేస్తారు. ఈలోపు మన హీరో నారుటో తన చాక్రా నేచర్తో కొత్త జుట్సు ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాడు. యామటో నారుటోకి చాక్రా నేచర్ వీక్నెస్ మీద క్లాస్ పీకుతాడు. తిరిగి ఫైట్కి వస్తే ఇద్దరు కలిసి ఉంటే ఓడించడం కష్టం అని షికమారు హిడాన్ని తన షాడో పొజిషన్ జుట్సు వాడి సపరేట్ చేసి దట్టమైన అడవిలోకి తీసుకువెళ్తాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే వాడొక్కడనే హిడాన్తో పంపి పెద్ద తప్పు చేస్తున్నారు. రోజు గడిచేలోపు హిడాన్ మీ వాడిని చంపేస్తాడు. మీరు చేసింది తప్పు కాదులే, ఎందుకంటే మీ అందరి ఎక్స్పీరియన్స్ కలిపినా నా ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. మీ హెడ్ బ్యాండ్ చూస్తుంటే నేను ఫైట్ చేసిన ఫస్ట్ లీఫ్ నింజా గుర్తొస్తున్నాడు. అది మీ ఫస్ట్ హోకాగే అని కాకుజు చెప్పడంతో టీం షాక్ అయ్యి, వీడు మనిషా మర్రి చెట్ట, అంతకాలం బతికాడు, అయితే నువ్వు కూడా ఇమ్మోర్టలా అని అడిగిన కకాషితో, నిజమైన ఇమ్మోర్టాలిటీ ఉండదు. నేను నా హార్ట్ ఎక్స్పైర్ అయ్యేలోపు నేను చంపిన నింజాతో హార్ట్ రీప్లేస్ చేసుకుంటా అంటాడు కాకుజు. కట్ చేసి షికమారు దగ్గరికి వస్తే తన షాడో పొజిషన్ జుట్సు రిలీజ్ అయిపోవడంతో హిడాన్ షికమారుని అటాక్ చేసి రక్తం తాగుతాడు. ఇంకా తర్వాత తన రిచువల్ స్టార్ట్ చేయడానికి రక్తంతో సర్కిల్ వేసుకుంటాడు. తిరిగి కకాషి ఫైట్లో ఫైర్ విండ్ మాన్స్టర్స్ కలిసి పెద్ద మాన్స్టర్లా మారుతాయి. కకాషి, నువ్వు డిస్ట్రాయ్ చేసిన హార్ట్ నీతోనే రీప్లేస్ చేస్తా అని కాకుజు ఫైట్ స్టార్ట్ చేస్తాడు. దాన్ని చూస్తూ నేనున్నాను మర్చిపోయావా, ఇప్పుడు నీ హార్ట్ నా సొంతం. ఇదే టైంలో చావరా అని హిడాన్ తనని తాను పొడుచుకుంటాడు. షికమారు చనిపోయినట్లు నటించి ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి హిడాన్ వెళ్ళిపోదాం అని వెనక్కి తిరిగాక అటాక్ చేసి హిడాన్ గొంతు కోసేస్తాడు. జస్ట్ మిస్ అని వెంటనే తన షాడో పొజిషన్ జుట్సు యూజ్ చేసి క్యాప్చర్ చేస్తాడు. అసలు నువ్వెలా బతుకున్నావు అని అరిచిన హిడాన్కి, నేను జస్ట్ చచ్చినట్లు నటించా, నీ వెపన్ మీద ఉన్న రక్తం నాది కాదు, నీ పార్ట్నర్ది. సేమ్ టైంకి కకాషి దగ్గర కాకుజు చనిపోయినట్లు కూడా మనకి రివీల్ అవుతుంది. ఇది కకాషికి షికమారు ముందుగా ఇచ్చిన క్యాప్సూల్లో కకాషి లైట్నింగ్ బ్లేడ్ యూజ్ చేసినప్పుడు కాకుజు రక్తం తీసి తిరిగి షికమారుకి ఇవ్వడం వల్ల జరిగింది అని మనకు తెలుస్తుంది. ముందు నుండి ఇదే మా ప్లాన్, దెబ్బ అదుర్సు కదూ అని షికమారు అంటుండగా, నవ్వాలంటే ఇప్పుడే నవ్వేసుకో, నీ జుట్సుని చాలాసార్లు చూసా, నీ షాడో ముందున్నంత స్ట్రాంగ్గా లేదు, నీ లిమిట్ 5 minutes, కానీ టైం గడిచే కొద్దీ జుట్సు ఎఫెక్ట్ తగ్గుతుంది, నీ చాక్రా ఆల్మోస్ట్ అయిపోయింది కదరా అని నవ్వుతూ హిడాన్ అటాక్ చేస్తుండగా తిరిగి కకాషి ఫైట్కి వస్తాం. ఇక్కడ చనిపోయిన హార్ట్ని రీప్లేస్ చేయడానికి మిగిలిన 3 hearts ఉన్న మాన్స్టర్స్ వస్తుంటే టీం ఆపడానికి ట్రై చేసినా కుదరకపోవడంతో కాకుజు తిరిగి బతుకుతాడు. ఇది చాలదన్నట్టు మిగిలిన 2 heartsని కూడా అబ్జర్వ్ చేసుకొని తన విశ్వరూపం చూపించి, నువ్వు నా 2 hearts డిస్ట్రాయ్ చేసావు, ఇలా జరిగి చాలా కాలం అయింది, ఈసారి తప్పించుకోలేవు అని మన టీంని క్యాప్చర్ చేసి, కకాషి నీ హార్ట్ తీసుకుందామనుకున్నా, కానీ నాకు హార్ట్స్ కావాలంటే ఎప్పుడైనా దొరుకుతాయి, ఇప్పుడు నువ్వు చావు అని కాకుజు అటాక్ చేస్తే కరెక్ట్ టైంకి వచ్చి ఎంట్రన్స్ అదరగొట్టేశారు అని కకాషి అనుకుంటుండగా, వీడు ఆల్రెడీ తన్నులు తినొచ్చినట్టున్నాడు, నన్నేం చేస్తాడు అని కాకుజు అంటే, వీడిని నేను ఒక్కడనే చూసుకుంటా అంటాడు నారుటో. ఇక్కడ షికమారు ఒంటరిగా హిడాన్తో ఫైట్ చేస్తున్నాడు అని తెలుసుకున్న టీం సాయి ఇంకా సాకురాని పాక్కున్ సాయం ద్వారా బ్యాకప్గా పంపిస్తారు. తన జుట్సు కంప్లీట్ చేశాడా అన్న కకాషితో, మీరే చూడండి అని యామటో అంటుండగా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్న నారుటోని చూస్తాం. కట్ చేస్తే షికమారు ఫైట్లో మించిపోయింది ఏం లేదు, ఇప్పటికైనా నా లార్డ్ జషిన్ ముందు తలవంచు, అయినా కూడా నేను చంపేస్తారా అని అటాక్ చేసిన హిడాన్ని షికమారు ఆపి, నీ లార్డ్ ముందు తలవంచాల్సిన అవసరం నాకు లేదురా, ఏం చేస్తున్నావురా అని అన్న హిడాన్కి, చూసి తెలుసుకో అని షికమారు తన ముందుగానే ఇదంతా ప్లాన్ చేసినట్లు రివీల్ చేస్తాడు. ఇదంతా ముందే ప్లాన్ చేశాడా అని నోరు తెరిచి షాక్ అవుతున్న హిడాన్తో, ఒకరిని చంపే ముందు నువ్వు కూడా చావడానికి రెడీ అవ్వాలి, నువ్వు నా టీచర్ని చంపావు, ఈ బొక్కే నీ సమాధి అని అంటున్న షికమారుతో, రే నేను చావలేను, ఏదో రోజు ఇక్కడి నుంచి బయటపడి నీ గొంతు కొరికి చంపుతా అని హిడాన్ అంటుండగా, ఈ ప్లేస్కి మా డీర్స్ కాపలా వల్ల నా క్లాన్ వాళ్ళకు మాత్రమే ఎంట్రీ ఉంది, ఎప్పటికీ నువ్వు ఇక్కడే ట్రాప్ అయిపోతావు.
よくやったな、シカマル。はあ。俺の火の意志、お前に託したぞ。てめえ、何つけてんだよ。強い意志だ。さよなら、先生。ఇక్కడ మన లాస్ట్ వీడియో క్వశ్చన్, సాస్కే తన షారింగన్ యూజ్ చేసి ఫస్ట్ ఎవరిని కాపీ చేశాడు అన్న దానికి ఆన్సర్, చూరిన్ ఎగ్జామ్స్లో తన షారింగన్ వాడి రాక్లీ జుట్సు కాపీ చేసి లైన్స్ బరాజ్లో మార్చుకుంటాడు. సో కరెక్ట్ ఆన్సర్ రాక్లీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. కొంతమంది హాకుతో కన్ఫ్యూజ్ అయ్యారు. ఎనీవేస్, కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే మన హీరో నారుటో ఫైట్కి వస్తాం. ఇక్కడ నారుటో కాకుసు ఎబిలిటీస్ని తన షాడో క్లోన్స్ యూజ్ చేస్తూ తెలుసుకుంటాడు. 3 క్లోన్స్తో వాడిని డిస్ట్రాక్ట్ చేయొచ్చు అని తెలుసుకొని తన కొత్త జుట్సుని స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్లో ఇంకా సరిగ్గా డెవలప్ అవ్వని నారుటో కొత్త జుట్సుతో, నీ జుట్సు కంప్లీట్ అవుతున్నట్టయితే నా రసింగన్ అది డిస్ట్రాయ్ చేస్తుంది, రా అటాక్ చేయి అని కాకాషి చెప్పడంతో ఇద్దరు క్లాష్ చేసుకుంటే తిరిగి ఫైట్కి వస్తే జుట్సు విండ్ స్టైల్ రసెన్ షురికెన్ అని రివీల్ అవుతుంది. అది యూజ్ చేసి అటాక్ చేయడానికి వెళ్తున్న నారుటోకి చోజీ హెల్ప్ చేద్దాం అనుకున్నా, వద్దు ఇప్పుడు దగ్గరికి వెళ్తే ఆ బ్లాస్ట్ వల్ల నువ్వు కూడా ఎఫెక్ట్ అవుతావు అని యామటో చోజీని ఆపుతాడు. ఫైట్లో మన హీరో నారుటో ముందుగా అనుకున్నట్టే 3 క్లోన్స్ యూజ్ చేసి కాకుజుని డిస్ట్రాక్ట్ చేసి తన రసెన్ షురికెన్ వేస్తాడు. కానీ టైంకి జుట్సు ఫెయిల్ అవుతుంది. వారిని వీడు నిజంగానే నెంబర్ 1 అన్ప్రెడిక్టబుల్ నింజా అని ఇరుక్కున్న నారుటోని కాకాషి ఇంకా యామటో కాపాడతారు. చూస్తుంటే వీడి జుట్సు క్లోజ్ రేంజ్లోనే పనిచేస్తుంది అనుకుంటా. నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జుట్సు వేస్తున్న ఒరిజినల్ గడి మీద ఫోకస్ చేస్తే మళ్ళీ నా దగ్గరికి కూడా రాలేడు అని అనుకుంటున్న కాకుజుతో ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, ఈసారి ఎలాగైనా వాడిని ఓడిస్తా అన్న నారుటోతో మన 5గురికి వాడొక్కడే ఉన్నాడు, ఇప్పుడంతా రిస్క్ చేయక్కర్లేదు అని కకాషి అంటే, మీరు నాతో ట్రైనింగ్లో ఏమన్నారో గుర్తుందా? 4th హొకాగే కన్నా ఎవరైనా గొప్ప నింజా అయితే అది నువ్వే అవుతావు అని నేను నమ్ముతున్నా అన్నారు. నిజంగానే టీం వర్క్ ఇంపార్టెంటే, ఒక్కడే ఫైట్ చేయడం రిస్కీనే, కానీ ఇది నేను ఒక్కడే చెయ్యాలనుకుంటున్నా. ఇప్పుడు నేను ఇది చెయ్యకపోతే ఎప్పటికీ ఇలానే ఉండిపోతా, కాబట్టి నన్ను ఇప్పుడు ఇది చేయనివ్వండి అని టీంని మన హీరో నారుటో కన్విన్స్ చేస్తాడు. కట్ చేస్తే షికమారు ఫైట్లో ముక్కలు ముక్కలుగా మారిన హిడాన్ కోపంతో పిచ్చి కూతలకు వస్తాడు. నన్ను ఇది ఏమాత్రం భయపెట్టదు, నువ్వే దేవుణ్ణి నమ్ముతావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేనే నీ దేవుడిలా నీ పాపాలకి శిక్షిస్తా అని హిడాన్ని పాతేస్తాడు షికమారు. తన సెన్సే జ్ఞాపకార్థమైన లైటర్ దొరకడంతో ఆనందపడి తిరిగి వస్తున్న షికమారుకి బ్యాకప్గా వచ్చిన సాయి, సాకురా కనిపిస్తారు. అందరూ కలిసి నారుటో దగ్గరికి బయలుదేరతారు. తిరిగి నారుటో ఫైట్కి వస్తే అటాక్ చేయడానికి వచ్చిన నారుటోని చూసి వీడికి కొంచెం దూరంగా ఉంటే చాలు అని కాకసు తన ఫామ్ చేంజ్ చేసుకుంటాడు. నారుటో మళ్ళీ తన రసెన్ షురికెన్ని రెడీ చేసి అటాక్ చేయడానికి బయలుదేరతాడు. క్లోన్స్ అన్ని వేస్ట్, మెయిన్ బాడీని డిస్ట్రాయ్ చేస్తే చాలు అనుకుని కాకుసు క్లోన్స్ని వదిలి జుట్సు ఉన్న మెయిన్ బాడీని అటాక్ చేస్తాడు. కానీ అది షాడో క్లోన్. ఇప్పుడు నా రసెన్ షురికెన్ తీసుకోరా, అయిపోయావు.影分身は無視だ。狙うはオリジナルただ一つさえ潰せば怖くない。よし、影分身だと。当たれ！బొర్రప్పాడు, నా షారింగంతో కూడా ఎన్ని హిట్స్ ఉన్నాయో చూడలేకపోతున్నా. ఏం జుట్సురా నారుటో, నువ్వు నిజంగానే సాధించావు. నారుటో చాలా స్ట్రాంగ్ అయ్యాడు. 4th హొకాగే కూడా పూర్తి చేయలేని ఈ జుట్సుని ఈ లెవెల్కి తీసుకొచ్చాడు. నన్ను మించిపోయాడు. నారుటో కళ్ళ ముందు ఎప్పుడు ఉంటూ వాడిని ఎంత స్ట్రాంగ్గా చేసింది నువ్వే కదా సాస్కే
అని కకాషి అనుకుంటూ ఉండగా అందరూ ఇంకా తిరిగి లీఫ్ విలేజ్కి వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. ఇక్కడ కకాషి కొన ప్రాణంతో ఉన్న కాకుజుని చంపేస్తాడు. కట్ చేస్తే తిరిగి విలేజ్కి వచ్చిన టీంని సునాడే అభినందించి ఇప్పటికి రెస్ట్ తీసుకోండి అని చెప్తుంది. తర్వాత ఆసుమా సమాధి దగ్గర నా సెన్సే ఎప్పుడూ నాకు అండగా ఉండేవాడు, ఇప్పుడు నా వంతు వచ్చింది, ఆ బిడ్డ పెరిగాక తనకి నేను అండగా ఉంటా అని షికమారు కొరెనైకి మాటిస్తాడు. కట్ చేస్తే నారుటో జుట్సు వల్ల డ్యామేజ్ అయిన కాకుజు బాడీని అనాలిసిస్ చేసిన సునాడే జుట్సు యూస్ చేయడం వల్ల తన చేతికి కూడా ఇలాంటి గాయాలే అయ్యాయి. ఇలానే కంటిన్యూ చేస్తే నారుటో ఇంకా చాకరా యూస్ చేయలేకపోవచ్చు, ఇంకెప్పుడు ఆ జుట్సు వాడద్దు అని నారుటోకి చెప్పమని అంటూ ఉండగా హాస్పిటల్లో చేతికి కట్టుతో ఉన్న నారుటోని చూస్తాం. ఇంతటితో మన ఎపిసోడ్తో పాటు సీజన్ 4 కూడా ఖతం. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. ఈలోపు ఏమైనా ఎపిసోడ్స్ లేదా మన ఛానల్లో వీడియోస్ మిస్ చేస్తుంటే లేట్ చేయకుండా చూసేయండి. ఇక నెక్స్ట్ వీడియో క్వశ్చన్కి వస్తే మన హీరో నారుటో క్లాసిక్ నారుటో సిరీస్లో ఎంతమందిని చంపాడో వాళ్ళ పేర్లు తెలిస్తే కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.